నమస్తే ప్రజలారా, లాస్ట్ 24 అవర్స్ న్యూస్ నెంబర్ 51 కి స్వాగతం. ఇవాళ డేట్ అక్టోబర్ 27, 2025. సో ఇప్పటిదాకా లాస్ట్ 24 అవర్స్ లో జరిగిన ట్రెండింగ్ న్యూస్ అయితే ముందుగా బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్ ని ఉగ్రవాదిగా ప్రకటించారు. అయితే ప్రకటించింది మన ఇండియా కాదు, పాకిస్తాన్ అన్నమాట. ఎందుకంటే రీసెంట్ గా సౌదీ అరేబియాలో జాయ్ ఫారం 2025 అనే ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్ లో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ ఈ మధ్యన సౌదీలో ఇండియన్ సినిమాస్ ని మంచిగా ఆదరిస్తున్నారు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బలూచిస్తాన్ నుంచి వచ్చిన ప్రజలు చాలా మంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా ఇండియన్ సినిమాస్ ని మంచిగా ఆదరిస్తున్నారు అని మాట్లాడారు అనమాట. సో అందులో ఆయన బలూచిస్తాన్ సపరేట్ దేశం అన్నట్టు చెప్పడం పాకిస్తాన్ కి నచ్చలేదన్నమాట. అందుకే పాకిస్తాన్ చట్టం ప్రకారం అక్కడ ఆయన సల్మాన్ ఖాన్ ని ఉగ్రవాదిగా ప్రకటించింది. నెక్స్ట్ బంగ్లాదేశ్ కి త్వరలో చైనా ఎంట్రీ ఇవ్వబోతుంది. దీనికి కారణం ఏంటంటే ఇండియాకి బంగ్లాదేశ్ కి మధ్య దశాబ్దాలుగా తీస్తా నది మీద వివాదాలు నడుస్తున్నాయి అనమాట. సో దీనికోసమే 1996 లో ఈ తీస్తా నది మీద ఒక ఒప్పందం అయితే జరిగింది. ఆ ఒప్పందం 2026 తో అయిపోతుంది అనమాట. సో ఈ తీస్తా నది అనేది సిక్కిం లో స్టార్ట్ అయ్యి వెస్ట్ బెంగాల్ మీదుగా వెళ్లి బంగ్లాదేశ్ లో కలిసిపోతుంది. ఇదే అంశం మీద ఒప్పందం చేసుకోవాలని చెప్పి అప్పటి బంగ్లాదేశ్ పిఎం షేక్ హసీనా ఎంతో ట్రై చేశారు. కానీ కలకత్తా సీఎం మమతా బెనర్జీ వ్యతిరేకించడంతో అది అక్కడే ఆగిపోయింది. ఫలితంగా బంగ్లాదేశ్ లో నీటి ఇబ్బందులు పెరిగిపోయాయి. సో దీన్ని సరి చేయడానికి ఇప్పుడున్న బంగ్లాదేశ్ పిఎం యూనస్ గాడు చైనాతో చేతులు కలిపాడు. ఫలితంగా ఇదే మంచి అవకాశం అనేసి చైనా భావించి ఆ దేశంలో డ్యాములు, కాలువలు కట్టడానికి ముందుకొచ్చారు. సో ఇప్పటికే చైనా, శ్రీలంక, నేపాల్, మాల్దీవ్స్ లో కూడా ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. త్వరలో బంగ్లాదేశ్ కూడా రాబోతుంది. అయితే ఇదే గానీ జరిగితే ఇండియా బార్డర్స్ లో సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం అయితే ఉందని చెప్పి నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి. నెక్స్ట్ ఇంటిమేట్ వార్ఫేర్. ఇప్పుడు అమెరికాలోని టెక్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న కొత్త రకం స్పై అనమాట. అంటే ఒక గూఢాచార్యం. యుఎస్ ఇంటెలిజెన్స్ ప్రకారం చైనా, రష్యా సపరేట్ గా అమ్మాయిలతో ఇంటిమేట్ వార్ఫేర్ అనే పేరుతో కొత్త రకం స్పై ని స్టార్ట్ చేశారనమాట. సో వీళ్ళ టార్గెట్ వచ్చి ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, డిఫెన్స్ టెక్నాలజీలో పనిచేస్తున్న వ్యక్తులు అనమాట. అంటే లైక్ ఇంజనీర్స్, మేనేజర్స్, రీసెర్చర్స్ లేదా అంతకంటే పై స్థాయిలో పనిచేస్తున్న వ్యక్తులు అనమాట. సో వాళ్ళతో ఈ లింక్డ్ ఇన్, ట్విట్టర్ ఎక్స్ ద్వారా కనెక్షన్ పంపించి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళతో ఇంకా లవ్ లోకి దింపి పెళ్లి వరకు తీసుకెళ్తారు. ఫైనల్ గా పిల్లలు కనడం అనేది టార్గెట్ అనమాట. అది రిలేషన్ అయినా సరే, పెళ్లి చేసుకోనైనా సరే పిల్లలు కనడం టార్గెట్. సో అలా టార్గెట్ చేసుకుని కొంతమంది వాళ్ళ భర్తల నుంచి కంపెనీల రహస్యాలు తెలుసుకొని చైనాకు, రష్యాకి చేరదీస్తున్నాయనేసి బయటపడింది. సో ఇలా జరగటం వల్ల అమెరికాలో 600 బిలియన్ విలువ చేసే ఇంటెలిజెన్స్ దొంగతనం జరిగింది అని చెప్పి అంచనా వేశారు. సో రీసెంట్ గా FBI కి ఇలా ఇంటిమేట్ వార్ఫేర్ లో చిక్కుకొని దాదాపు 200 కేసులు పైగా వచ్చాయన్నమాట. సో దానివల్ల ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. ప్రస్తుతానికైతే ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. త్వరలో అసలు నిజాలు బయటపడొచ్చు. మరి ఏం జరుగుతుందో అనేది చూడాలి. నెక్స్ట్ పాకిస్తాన్ కి నీళ్లు ఆపేసిన ఆఫ్ఘనిస్తాన్. ఇంతకు ముందే మన ఇండియా కూడా పెహల్గాం దాడికి ప్రతీకారంగా సింధు జలాల్ని ఆపేసిన విషయం మీకు తెలిసిందే. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా అదే రూట్ లో వెళ్తుంది అనమాట. మీకు తెలిసిందే కదా, రీసెంట్ గా వాళ్ళు యుద్ధాలు చేసుకున్నారు. సో అయితే వాళ్ళు కూడా రివెంజ్ తీసుకోవడానికి కునార్ నది మీద డ్యామ్స్ కట్టాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. అది కూడా ఇమీడియట్ గా అయిపోవాలని చెప్పి తాలిబాన్ లీడర్ అయిన హిబాతుల్లా ఆర్డర్స్ ని పాస్ చేశారనమాట. సో ఆ విధంగా ప్లాన్ అయితే జరుగుతుంది. ఇక్కడ కూడా ఇండియాలో ఈ సింధు జలాల మీద డ్యామ్స్ కట్టి ఆ నీళ్ళని ఇట్లా మళ్ళీ రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ కి నీళ్లు ఇవ్వాలని ప్లాన్. మరి ఎప్పుడు పూర్తి చేస్తారనేది చూడాలి. నెక్స్ట్ ఆర్మీని రెంట్కి ఇచ్చిన పాకిస్తాన్. మామూలుగా ఏ దేశమైనా ఏదైనా ఫైనాన్షియల్ అవసరాల కోసం వాళ్ళ దగ్గర ఉన్న అసెట్స్ నో లేకపోతే ఆస్తుల్ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటారు. కానీ వీళ్ళు లేటెస్ట్ గా ఆలోచించి వాళ్ళ సైన్యాన్ని దాదాపు 25,000 మంది సైన్యాన్ని సౌదీకి రెంట్ గా పంపించింది అనమాట. సో దాని బదులుగా సౌదీ దాదాపు 2 లక్షల కోట్ల వరకు ప్యాకేజీని పాకిస్తాన్ కి అందించింది. సో ఇప్పుడు పాకిస్తాన్ ఇలా ఎందుకు చేసిందంటే మీకు తెలిసిందే, ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయారు అనమాట. దాని నుంచి బయటపడటానికి ఇలా కొత్తగా ఆలోచించి సోల్జర్స్ ని వాళ్ళకి రెంట్ కి ఇచ్చారు. మామూలుగా కొన్ని దేశాలు వేరే దేశాలకి సైన్యం సహాయం చేస్తుంటాయి, కానీ ఇలాంటి రెంట్ కి ఇవ్వడం అనేది ఎక్కడా జరగలేదు. ఇప్పుడు పాకిస్తాన్ లో జరిగిందనమాట. సో ఇదంతా ఇంతకు ముందు పాకిస్తాన్, సౌదీ డిఫెన్స్ డీల్ చేసుకున్నాయి కదా, దాని ప్రకారమే జరిగింది. అయితే సౌదీకి ఏం అవసరం వచ్చిందంటే వీళ్ళకి కూడా హౌతీ నుంచి ప్రమాదం అయితే ఉంది, వాళ్ళు ఎప్పుడైనా దాడి చేయొచ్చు అనే ఆలోచనలో ముందు జాగ్రత్తగా ఆర్మీని రెంట్ కి అయితే తెచ్చుకున్నారు. ఇంకేం అమ్మేస్తారు అనేది చూడాలి.
నెక్స్ట్, మోదీని చంపడానికి కుట్ర జరిగిందా? రీసెంట్ గా బంగ్లాదేశ్ లోని ఢాకాలో ఒక హోటల్లో సిఐఏకి చెందిన టోరెన్స్ జాన్సన్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందడంతో ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు మోదీ గారు చైనాలో జరిగిన SCO సమ్మిట్ కి వెళ్ళిన విషయం మీకు అందరికీ తెలిసిందే. సో అక్కడే మోదీ గారిని చంపడానికి ప్లాన్ చేశారు. సో ఇదంతా ప్లాన్ చేసి అమెరికాకు చెందిన CIA, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, అంటే మనకి ఎలాగో వాళ్ళకి CIA అన్నమాట. సో వీళ్ళు అక్కడ జాన్సన్ ద్వారా చంపించాలని చెప్పి ప్లాన్ చేశారు. కానీ అది బెడిసి కొట్టింది. ఈ లోపే రష్యా ఇంటెలిజెన్స్ కి ఎలాగోలా తెలిసిందనమాట. అదే విషయం పుతిన్ మోదీ గారు చెప్పడం కోసం దాదాపు 45 నిమిషాల వరకు కారులో రహస్యంగా కూర్చొని మాట్లాడుకున్నారు. అంటే ట్రాన్స్లేటర్ లేకుండానే మాట్లాడుకున్నారు అనమాట ఈ విషయం మీద. అదే టైంలో జాన్సన్ ని చంపేయడం అయితే జరిగింది. అందులో ఎవరు చంపారనేది క్లారిటీ లేదు. మన రావులు చంపారా, రష్యా ఇంటెలిజెన్స్ వాళ్ళు చంపారా అనేది క్లారిటీ లేదనమాట. సో ఇదే విషయం ఇండియాకి వచ్చినప్పుడు మోదీ గారు నేను ఇప్పుడే జపాన్, చైనా పర్యటన ముగించుకొని వచ్చాను అని చెప్పగానే అందరూ క్లాప్స్ కొట్టారనమాట. ఎందుకు కొడుతున్నారు? నేను అక్కడికి వెళ్ళినందుక లేకపోతే సేఫ్ గా తిరిగి వచ్చినందుక అనేసి కొంచెం సరదాగా అన్నారు. కానీ అది అప్పుడు ఎవరికి అర్థం కాలేదన్నమాట ఎందుకు ఇలా అన్నారు అనేది. ఇప్పుడు ఈ విషయాలన్నీ బయట రావడంతో సో ఆ రోజు అలా అనడానికి కారణం ఇదేనా అనేసి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. సో ఇన్ఫాక్ట్ వాళ్ళు అనుకున్నట్టే జరిగింటే ఇప్పటికి ఇండియా మీద ఒక కుక్కల్లాగా పడిపోయే వాళ్ళు అనమాట. ఒక పక్క పాకిస్తాన్, ఇటు పక్క బంగ్లాదేశ్, ఇంకా అమెరికా. సో దీని ద్వారా చైనాకి చెడ్డ పేరు వచ్చేది. చైనాకు వెళ్ళినందుకు ఇదంతా జరిగింది, చైనా హస్తం కూడా ఇక్కడ ఉండేది అని చైనాకు పెద్ద చెడ్డ పేరు వచ్చేది. సో ఏది ఏమైనా మోదీ గారు పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు రష్యా వల్ల. సో అందుకే అనమాట ఇప్పుడు మలేషియాలో జరుగుతున్న సమ్మిట్ కూడా మోదీ గారు వెళ్ళలేదు, జయశంకర్ వెళ్ళారనమాట. నెక్స్ట్, మిగతా యుద్ధాలు ఆపడం ఒక ఎత్తు, రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపడం ఇంకొక ఎత్తు అనమాట. పాపం ట్రంప్ తాత మొదటి నుంచి తెగ ట్రై చేస్తున్నాడు ఈ యుద్ధాలని ఎలాగైనా ఆపాలని చెప్పి, కానీ కుదరట్లేదు అనమాట. ఇంకా ఇది ఇంకా కష్టం అవ్వచ్చు. ఎందుకంటే పుతిన్ బ్యూరోవెస్టిక్ అనే కొత్త న్యూక్లియర్ మిసైల్ ని సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేశామని చెప్పి ప్రకటించారనమాట. ఇది వచ్చి 14 కిలోమీటర్ వరకు ప్రయాణిస్తుంది, 15 గంటల వరకు గాల్లోనే ఉండగలదు, ప్లస్ ఇది అన్లిమిటెడ్ సూపర్ సోనిక్ మిసైల్ ఇది అని చెప్పి ప్రకటించారు. సో దీంతో డైరెక్ట్ గానే యుక్రెయిన్ కి, నాటో కంట్రీస్ కి, ఇంకా ట్రంప్ తాతకి హెచ్చరించారని అనుకోవచ్చు. ఇంతకు ముందే ఈ యుద్ధం ఆపడం కోసం ట్రంప్ తాత పుతిన్ తో ఫోన్ కాల్ లో మాట్లాడడం అయితే జరిగింది. సో అక్కడైనా ఒక డిమాండ్ అయితే పెట్టాడు అనమాట. ఇన్ఫాక్ట్ ఒక టాస్క్ ఇచ్చాడు. యుక్రెయిన్ ఆధీనంలో ఉన్న డొనెట్స్కో ప్రాంతాన్ని రష్యాలో కలిపేలా చేయండి, ఫలితంగా రష్యా ఆధీనంలో ఉన్న 2 ప్రాంతాలని యుక్రెయిన్ కి ఇచ్చేస్తాం. సో ఇది నీ చేయగలితే నేను వెంటనే యుద్ధాన్ని ఆపేస్తానని చెప్పి పుతిన్ చెప్పాడంట. ఇదే విషయం జెలెన్స్కీ చెప్తే సో ఆయన ఒప్పుకోలేదనమాట. చావనైనా చస్తాం గానీ మా భూభాగాన్ని వదులుకోవటానికి మేము సిద్ధంగా లేము అని చెప్పి కరాఖండిగా చెప్పేశాడు. సో దీంతో యుద్ధం ఎలా ఆపాలో తెలియక జుట్టు పట్టుకొని గిలగిలా కొట్టుకుంటున్నాడు. ఇన్ఫాక్ట్ అది ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయింది అనమాట ట్రంప్ తాతకి. ఒక పక్క యూరోపియన్ కంట్రీస్ కూడా తెగ ట్రై చేస్తున్నాయి, కానీ ఆగట్లేదు. సో చూడాలి ఇది ఎప్పుడు ఆగుతుంది, అసలు ఆగుతుందా లేదా అని కూడా చెప్పలేని పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. అదనమాట లాస్ట్ 24 అవర్స్ లో జరిగిన ట్రెండింగ్ న్యూస్ అయితే. హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ట్రెండింగ్ అప్డేట్స్ కోసం పగడాల జంక్షన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.